శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమ. మనం అద్భుతమైనటువంటి ఈ కార్తీక పున్నమి రోజున మరొక అద్భుతమైనటువంటి వ్రతం కూడా చేసుకోవడం మన హైందవ ధర్మశాస్త్ర ప్రకారంగా చాలామందికి ఆనవాయితీగా చేసుకునే ఒక పూజే కేదారేశ్వర వ్రతం. అద్భుతమైనటువంటి ఆ కేదారేశ్వరుడు జనులందరినీ రక్షించే విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదారనాథ్ చాలా గొప్పది. కాబట్టి ఇటువంటి కేదారేశ్వర వ్రతం గురించి మనకు ఒక జానపద కథ ఒకటి ఉన్నది. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండేవారు. ఆ కుమార్తెలు ఇద్దరు కూడా అక్కచెల్లెళ్ళు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని అవి కట్టెలు మోసుకొని వచ్చి ఊరిలో అమ్ముకొని జీవనం సాగించేవారు. ఇలా ఉండగా ఒకానొక రోజున ఈ అక్కచెల్లెళ్ళు ఇరువురు కూడా అద్భుతమైనటువంటి విధంగా వన సంపదంతా చూసి ఆనందంగా కట్టెలన్నీ కూడా కొట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఒకానొక ఇంటిలో, వారి ఊరి ముందర ఒక ఇంటిలో అద్భుతమైనటువంటి ఒక పూజ జరుగుతున్నది. ఆ పూజ ఏమిటా? అద్భుతమైనటువంటి విధంగా జనులందరూ కూడా కూడి ఈ పూజలో ఉన్నారు అనే విధంగా వారు కూడా కాసేపు మనం కూడా ఈ యొక్క పాటలు విని ఈ మాటలు విని ఆ స్వామి పూజలేవో చూసిపోదామని అక్కజల్లెళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న కొలనులో స్నానం చేసి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అది ఏమిటి అంటే కేదారేశ్వర వ్రతం. ఆ తర్వాత ఆ పూజ అంతా చూశారు. అక్కడ భక్తులందరూ కూడా కూడి ఆ కేదారేశ్వర స్వామికి చేసే నోములన్నీ చూశారు. వారు ఆ నోము యొక్క దీంట్లో ఒకరినొకరు చేతిలో కొబ్బరి గిన్నె పెట్టుకొని ఆ యొక్క గిన్నెలో పసుపు కుంకుమలతో పూలతో పెట్టుకొని ఒకరి ముత్తైదువులు ఒకరు కుడి చేతికి తోరణాలు కట్టుకోవడం కూడా చూశారు. ఇదేదో చాలా గొప్పగా ఉంది అనుకొని వారు కూడా ఆ పూజలో పాల్గొని ఆ యొక్క ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వచ్చారు. మనం కూడా ఈ వ్రతం చేస్తే బాగుండును అని, మనకు కట్టెలు అమ్మినటువంటి డబ్బుతో మనం కూడా చేస్తే బాగుండునని చెప్పి ఆ రోజు కార్తీక పూర్ణమి రోజు ఈ వ్రతం చేయడానికి వాళ్ళు కూడా మనసున పడి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేస్తే మనం కూడా ఈరోజు ఈ కార్తీక మాస వ్రతంగా ఈ కేదారేశ్వర వ్రతంగా చేద్దామని ఆ అక్కజల్లెలు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మతో చెప్పి నాన్నతో చెప్పి వారు కూడా చేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో వారు చేసిన పూజా ఫలితానికి, వారు కేదారేశ్వర వ్రతంగా కట్టుకున్నటువంటి ఆ నోముల ఫలితంగా ఆ ప్రసాదాన్ని అక్కడ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చారో ఆ విధంగా వీరికి కూడా సంకల్పం కాబట్టి వారికి మరు సంవత్సరమే 2 రాజులు అనుకోకుండా వచ్చి మాకు వివాహంగా చేసుకుంటాం మీ అమ్మాయిలని చెప్పి ఆ రైతుతో చెప్పి తూర్పు దేశం నుంచి ఒక రాజు వచ్చాడు, పశ్చిమ దేశం నుంచి ఒక రాజు వచ్చారు. ఇద్దరికీ వివాహం అయిపోయింది. ఆనందంగా భోగభాగ్యాలతో ఈ కేదారేశ్వర వ్రతం చేసిన వల్ల లక్ష్మీ కళ లాంటి ఆ 2 అమ్మాయిలకి కూడా అద్భుతమైన వరుళ్ళు దొరికారు. ఇలా కాలం గడుస్తుండగా వారు ఎంతో భోగభాగ్యాలుగా ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మ నాన్నలు చాలా కష్టపడుతుంటే వాళ్ళకు తమ్ముడు ఒకడు ఉన్నాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. సరే వాళ్ళ అమ్మ నాన్నతో, నాన్న మీ అక్కచెల్లెలు ఇద్దరు కూడా మంచి భాగ్యవంతులుగా ఉన్నారు కదా, వారిని అడిగి ఏదైనా బహుమానం తీసుకురా, మనం కష్టాల్లో ఉన్నామంటే ఈ యొక్క కుమారుడు మొదట పెద్దక్క ఇంటికి తూర్పు దేశానికి వెళ్ళాడు. మొదట అతన్ని లోపలికి రానియకపోతే భటులు వెళ్ళి అక్కతో చెప్పగానే ఆమె వచ్చి భటులను పంపించి లోపలికి పంపించి కష్టసుఖాలు తెలుసుకొని ఆమె ఏం చేసింది, ఒక గుమ్మడికాయలో కొంత ధనాన్ని పెట్టి కుమారుడు తమ్ముడి చేత సాగనంపింది. ఈ బాలుడు ఏం చేశాడు, అడవి మార్గంలో వస్తూ దాహంగా ఉన్నట్టుగా ఆ గుమ్మడికాయను అలా పెట్టి అలా పక్కకి వెళ్దాం అనుకుంటే వెంటనే ఆ గుమ్మడికాయను వచ్చి ఒక గద్దె ఎత్తుకుపోయింది. అయ్యో, అక్కకి గారు ఇచ్చినటువంటి నగలన్నీ పోయినాయి కదా అని బాధతో అమ్మకు పోయి చెప్పాడు. సరిపోయి మీ వారు రెండో చెల్లెల అక్క ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్ళన్నాడు. తిరిగి ఆమె దగ్గరికి పశ్చిమ దేశానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అక్కతో ప్రార్థన చేస్తే అక్క దయదలిచి చొప్పులలో దాచి ఉంచి 2 వరహారులది దానాలు బంగారు నాణ్యాలు ఇచ్చి పంపిస్తుంది. ఆ చొప్పులతో ఆ బాలుడు
నువ్వు ఎక్కడా దీన్ని కింద పెట్టద్దు అంటుంది, జాగ్రత్తగా తీసుకెళ్తుంది. దారిలో వనంలో వస్తుంటే ఇతనికి చాలా దాహమైంది. అయ్యో ఏం చేయాలో, నీళ్లు తాగుదామంటే ఈ చెప్పులు ఎవరైనా ఎత్తుకుపోతారని పొరపాటుగా ఆ చెప్పులను కూడా వేసుకొని నీళ్ళల్లోకి వెళ్తే ఆ చెప్పులలో నీళ్ళల్లో ఆ యొక్క బంగారు నాణాలు కనపడకుండా పోయి చివరికి అది కూడా కనపడలేదు. మళ్ళా బాధతో ఇంటికి వచ్చాడు. ఏం చేసేది దిక్కు తోచలేదు. అప్పుడు మరలా మూడోసారి పెద్దక్కింటికి మరలా పంపిస్తుంది, పోయి చెప్పరా మన కష్టాలని. ఆ రోజనంగా కార్తీక పూర్ణమిగా పెద్దక్క పూజ చేస్తున్నది. కార్తీక పూర్ణమి కేదారేశ్వర వ్రతం వస్తే, తమ్ముడు నువ్వు కూడా వచ్చావు కదా, నీకు కూడా నేను ఈ పూజ జరిపిస్తాను అనే విధంగా కేదారేశ్వర వ్రతం జరిపించింది. ఆ కేదారేశ్వర వ్రతం జరిపించి ఆ ప్రసాదాన్ని కూడా అమ్మదికి ఇవ్వురా అని చెప్పి పంపిస్తే తిరిగి కొంత ఇచ్చి పంపించింది. కానీ అలాగే చిన్నక్క కూడా ఆనందంగా ఆమెకు చేసే పూజ కూడా చూసి ఇంటికి వచ్చాడు. ఆ రోజు కార్తీక మాసం కేదారేశ్వర వ్రతం. ముఖ్యంగా ఈ కేదారేశ్వర వ్రతంలో ఈ యొక్క వ్రతం చేసిన తర్వాత పోయిన సంవత్సరం యొక్క నోము చేసిన నోము యొక్క వ్రత దారాన్ని బయట పారేయకూడదు. ఇట్లా ఒకానొక రోజు బయట పారేస్తే వారికి చాలా కష్టం వచ్చింది. ఒకసారి తిరిగి అయ్యో ఎందుకంటే ఆ పోయిన సంవత్సరం దారాన్ని ఈ సంవత్సరం దారంతో కలిపి కట్టుకోవాలి అనేటువంటి ఒక నియమం ఉన్నది కేదారేశ్వర వ్రతం. ఆ విధంగా తిరిగి రెండవసారి ఆ అమ్మ సంకల్పంతో తన కుమారుడి ఇంట్లో కూడా తమ ఇంట్లో అలాంటి పూజ చేస్తే వారికి కూడా సకల భోగభాగ్యాలుగానే. అంటే దీన్ని బట్టి ఏంటంటే కేదారేశ్వర వ్రతం ఈ కార్తీక పుణ్యములో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ప్రేమగా కలిసి చేసుకోవడం, అలాగే బంధువర్గాన్ని కూడా పిలిచి పూజలు చేసుకోవడం, ఈ కార్తీక పున్నమి రోజున ఆ కేదారేశ్వరుని కొలవడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ పోయి ఆ ఈశ్వర కటాక్షంతో మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో లక్ష్మీ కటాక్షంగా ధనధాన్య సమృద్ధి అవుతుంది. పంటలన్నీ కూడా బాగా పండుతాయనే విధంగా ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఇటు ఇరు రాష్ట్రాల్లో ప్రజలు తెలుగు వారికి ముఖ్యమైన పండుగగా ఈ కేదారేశ్వర వ్రతం చేయడం, నోములు ఆచరించడం, నోము యొక్క దారాన్ని కట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి భక్తులందరినీ కూడా ఆ శివేశ్వరుడు ఆశీస్సులుగా ఈ కేదారేశ్వరుడు లక్ష్మీ కటాక్షంగా మన అందరికీ కూడా కలగాలని ఈ సివిఆర్ ప్రేక్షకులకు ఈ శుభాభినందనలుగా కేదారేశ్వరి వ్రత ఫలితాన్ని మనం చెప్పుకున్నాం. స్వస్తి.